వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 43, 44, 45 డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి ఏదైతే సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కూడా పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని 25 ఏళ్ల బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు డివిజన్లలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని సన్నాహక సమావేశం నిర్వహించారు. 62వ డివిజన్ నిర్వహించినటువంటి సన్నాహక సమావేశానికి ఏదైతే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్తో కలిసి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రధానంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరిగా బయలుదేరి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. దాంతోపాటు ఆనాడు తెలంగాణ రాష్ట్రం వివక్షగా కొనసాగితే కేసీఆర్ పాలనలో పూర్తిగా వికాసంగా మారిందని ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే కొత్తగూడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ములుగు జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి హాజరై 20న జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే రేగొండ మండల కేంద్రంలోని చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఓ కల్వర్ట్ మీద బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి వాల్ రైటింగ్ రాయడం జరిగింది. ఈ వాల్ రైటింగ్ను తొలగిస్తూ అక్కడి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన వాల్ రైటింగ్ను రాస్తుండడం చూసినటువంటి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి ఆల్రెడీ రాసినటువంటి వాల్ రైటింగ్ మీద ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే తప్పును సరిదిద్దుకోకపోతే ఉపేక్షించమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించిన సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే గోరికొత్తపల్లి మండలానికి సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని పలు గ్రామాల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. కాంగ్రెస్ చేతిలో ప్రజలంతా మోసపోయారని చెప్పి ఆయన విమర్శించిన సందర్భంగా